రమ్మును దేవా, నువ్వు రమ్ము నాయన. యేసు ప్రభువా, నీకు వందనాలు, నీ కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. వాక్యము నీది. అవును ప్రభువా, నేను ఇదంతా కూడా నేను తెలుసుకోవాలని స్వప్రయత్నంతో నీ సన్నిధిలో చేరినాను. నీవు మాట్లాడితేనే నేను మాట్లాడగలను. నువ్వు మాట్లాడకపోతే నా వల్ల కాదు, నేను మాట్లాడలేను ప్రభువా. యేసు ప్రభువా, నా తండ్రి, నా ప్రభువా, నాతో మాట్లాడుము నాయనా. లోకములో అనేక విషయాలు ఉన్నాయి, వాటి విషయము నేను ఎత్తటము లేదు. నిన్ను గూర్చి మాత్రమే నాకు తెలియదు, వాటి విషయం మాత్రమే తెలియచేయు. యేసుక్రీస్తు ప్రభువా నాయనా, నువ్వు సర్వశక్తి గల దేవుడవు నాయనా. మా ప్రభువా, లోకములోకి వచ్చినటువంటి వారందరూ నిన్ను గూర్చి తెలుసుకుంటున్నారు, తెలియచేయము. అవును మా ప్రభువా, ప్రతి ఒక్క విషయము నీవే చేయనన్నావు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు నాయనా, ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని వాళ్ళ రక్షణను ఇవ్వండి ప్రభు నాయనా. ప్రతి ఒక్కరిని మీరు చూడండి, వాళ్ళని చూడండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి. అవును ప్రభువా, ప్రతి ఒక్కరితోనూ ధైర్యముగా నీ వైపు తిరిగి చూసు ఆశ్రము పొందగలిగినట్టుగా సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ఆమేన్. తండ్రి, కుమార, అమ్మా, అందరూ మంచిగా ఉన్నారా? దేవుని కృపలో ఉన్నాం. అయితే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రోమీలకు 16:12 16:24 రోమిలకు రాసిన పత్రిక 16:24 అనాది నుండి, అదే కదా బ్రదర్, 24 వర్డ్ మిస్ అయింది. 24 అంటే 24 కనపట్లేదు నాకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్. మీకు తోడయ్యున్న గాక. ఏంటమ్మా? యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆ కృప మీకు లభించాలి. ఆమేన్. ఇప్పుడు దాకా కూడా మనము కృప అట్లాంటి వచనాలన్నీ కూడా బయటికి తీసుకున్నాం. ఆమేన్. అట్లానే
కొరింథీ ఫస్ట్ కొరింథీ 1:3. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కృపా సమాధానములు కలుగునుగాక. ఎవరికి? మనందరికి. అది గరగొట్టావు. ఏమన్నారు? యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మీకు. ఆమేన్. ఎవరికి హుషారు లేదు నాకు, అందుకనే ఏమంటే నాకు చాలా బాధ కలుగుతుంది. ఏంటంటే ఇక్కడ అన్నాడు మీకు కలుగును గాక అన్నాడు. అన్నాడా కదా? కనీసం మీకు కలుగును గాక అని చెప్పినప్పుడు పోనీ కొరింథీలో మీకు కలుగును గాక అన్నాడు. పోనీ రోమిలో రాసిన పత్రికలో ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. 20వ వచనం అది. ఇటమ్మా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అని చెప్పాడు. మీకు తోడై ఉండును గాక అన్నాడు రోమిల్లో. కొరింథీలో మీకు కలుగును కాక అన్నాడు. ఇక వద్దులే అని చెప్పానా? మీకు కలుగును కాక అన్నాడమ్మా. మరి ఎవరు కనుక్కోవాలి? మనకి. కష్టముందా మాట్లాడటం? ఆశీర్వాదం మీకందరికీ కాదా? మీరందరూ పొందండమ్మా. ఆమేన్. హల్లెలూయా. సరే చదువు అమ్మా, చదువు. నీతి సువార్త. తండ్రి నీతి స్వరూపుడగు తండ్రి కుమారుడు నమ్ము వారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మయందు మనం కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు కుమారుడు యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల వాడు రక్షింపబడదు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయుట ద్వారా మనలను రక్షించెను. రాజ్య సువార్త. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయుచున్నాడు. కృపా సువార్త. యెహోవా కృపగల దేవుడు, సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్ముడు, కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్. 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 కనీసం ఎన్న నేర్చుకోండి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 105వ వచనం. కీర్తనలు 105వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆమేన్. ఆయన దయాళుడు. యెహోవా ఎలాంటోడమ్మా? దయాళుడు. ఆయన కృప నిత్యముండును.
ఆయన కృప మనము నిత్యము ఉండాలి. ఆయన సత్యము తరతరములు ఉండును. తరతరములు ఉండును. ఆమేన్. 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 అది కూడా ఒకరేనా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా దయాళుడమ్మా. ఆయన కృప నిత్యము నిత్యము ఉంటుంది. ఆయన సత్యము తరతరములు సరిపోదా? ప్లీజ్ దయచేసి మీ వరకు ఉంటే సరిపోదా? లేదు. తరతరాలు ఉంటాయి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తరతరములు ఉండును. తరతరములు ఉండును. ఆమేన్. తరతరములు కీర్తనలు 86:15 వచనము. కీర్తనలు 86:7. 86:15. ప్రభువా, నువ్వు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఆమేన్. ఆమేన్. దేవా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు. దయాదాక్షిణ్యములు గలవాడు. ఆమేన్. దేవుడు ఎలాంటోడు? దేవుడు దాక్షిణ్యములు కల దేవుడు. కృప సత్యముతో నిండిన వాడు. ఆమేన్. ఆయన కృప సత్యముతో నిండినాడు. ఆమేన్. ఆయన సత్యము తరతరములు ఉండును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 1:1. నేను కృపను గుర్చి న్యాయమును గుర్చియు పాడుదను. యెహోవా నిన్ను చదను. నేను దేని కృపను గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. కాబట్టి నేను యెహోవా యొక్క కృప. ఆమేన్. హల్లెలూయా. 103:8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు. యెహోవా దయాళ దాక్షిణ్యుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. కృప సమృద్ధి గలవాడు. కృప సమృద్ధి గలవాడు. ఆమేన్. ఆయన కృప సమృద్ధి గలవాడు. మీకందరికీ సమృద్ధి కావాలా వద్దా? కావాలి. కాబట్టి మీరందరూ కూడా మీరు దీర్ఘశాంతుడైనటువంటి యెహోవా దేవుని సమృద్ధి మనకి కావాలి. ఆమేన్. 103:11 వచనము చూడండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆమేన్. ఆమేన్. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారికి, ఆయన యందు భయభక్తులు గలవారికి వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భయభక్తులు గలవారి ఎడల
గలవారి ఎడల ఆయన కృప కృప అధికముగా ఆమేన్. ఆయన కృప నిత్యము ఉంటుంది. ఆయన కృప మన పొందుకొని పాడేదాము, కీర్తించదము. ఆయన కృపను గురించి న్యాయాన్ని గురించి పాడదాము. తరతరములు కూడా మనము పొందుకునేటువంటి వారము. శాంతుడైనటువంటి దేవుడు, కృప సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఆమేన్. 89 కీర్తన 1వ. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు యొక్క కృపాతిశయమును, కృప 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 అతిశయము, కృపాతిశయము నిత్యము నేను కీర్తించెదను. ఆమేన్. నేను కీర్తించెదను. ఆయన కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. నా నోటితో తెలియచేసేదను. ఆమేన్. తలుపు మోసుకొని తలుపేసుకొని కూర్చుంటానా? లేదు. వాళ్ళు మాట్లాడితే నేను మెలకొంటూ కూర్చుంటానా? నీకు అవసరము లేదా? కావాలి, అందరికీ నీకు కూడా అవసరమే. యెహోవా కృపాతిశయమును నిత్యము కీర్తించెదను. తరతరములకు ఓ సంవత్సరమా, 2 సంవత్సరాల, 10 సంవత్సరాల తరతరములు నీ విశ్వాస్యతను ఏం చేయాలంట? నోటితో తెలియజేసేది. ఆమేన్. నేను అందుకని మిమ్మల్ని అందరినీ బతిలాడుతున్నాను. నోటితో దానికోసమే నేను ఎంతసేపు మాట్లాడేది. నోటితో తెలియచేయాలి. నేను కృప 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 గురించి చెప్పినా నీ మనసులో అనుకుంటే ఉపయోగం ఏముంది? నోటితో పలకాలి. లేదు. నీవు కృప పాడుదను, నిత్యము ఉండును, తరములు ఉంటుంది. అలాంటి నీవు ఏం చేయాలి? నా నోటితో నేను మూసుకొని, అతను మూసుకొని ఓరక నోటు మూసుకొని, ఏందమ్మా మాట్లాడవా? నేను మాట్లాడుకున్నానుగా మనసులో అని చెప్తానా? నేను మాట్లాడుకుంటే బాగుండి సరిపోతుంది అని నేను అనుకుంటానా? అట్లా అనుకోవద్దు. ఆమేన్. కృపాతిశయమును నిత్యము కీర్తించాలి. నోటితో తెలియచేయాలి ఆయన విశ్వాస్యత. అది తెలుస్తుంది అంటే నోటితో అంటే 10 మందికి తెలుస్తుంది కదా. నోటితో మాట్లాడితే జనాలకు తెలుస్తుందా తెలీదా? మెలకొండుంటే ఎవరికి తెలియదు. నీకు మాత్రమే తెలుస్తుంది. కానీ నీ విశ్వాస్యత ఈ విశ్వాస్యతను నా నోటితో తెలియజేస్తాను. ఈ విశ్వాస్యతో నా నోటితో తెలియచేసేదను. ఆమేన్. హల్లెలూయా.
అట్లానే కీర్తన 89 రెండవ వచనం కూడా చదువుతామంట. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వస్యత స్థిరపరచుకుందు అనియు నేను అనుకొనుచున్నాను. ఆమేన్. కృప నిత్యము స్థాపింపబడినది. స్థాపింపబడును. ఆమేన్. నిత్యము స్థాపించబడుతుంది. ఆమేన్. ఇప్పుడు ఆయన సత్యము తరతరములు సత్యము తరతరములు ఆకాశమందుని విశ్వస్యతను స్థిరపరచు. ఆకాశమందే నీ విశ్వస్యతను స్థిరపరచుకుందు అనియు నేను అనుకొనుచున్నాను. నేను అనుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. కృప నిత్యము స్థాపింపబడు. అవును. ఆమేన్. ఒకటి సత్యము తరతరాలు ఉండును. తర్వాత కృప నిత్యము స్థాపింపబడును. నిత్యము స్థాపింపబడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 14 టైం ఎంత అయింది? 7:02. సరే అయిపోయింది. మనము ఆకాశమందే నీ విశ్వస్యతను స్థిరపరచుకుందువనియు నేను ఆమేన్. ఆమేన్. సరే, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా కొంచెం 2 ముక్కలైనా చాలు ప్రార్థన చేసి తర్వాత సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఎవరు రాకపోయినట్టయితే సిస్టర్ గారు డైరెక్ట్ గా ఆమె ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నిత్యము మీకు తోడుగా ఉండును గాక అని చెప్పిన దేవా, నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక అని పలికిన దేవా, ఇది మా జీవితం మీరు నెరవేరుస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునని, ఆయన సత్యము తరతరములు నిలుచునని. ప్రభా, నీవు నాయన నీ యొక్క దయను నీ కృపను నిత్యము నిలిచి ఉండే దేవుడు, నీ సత్యము తరతరములు ఉంటుందని సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రాలు. ప్రభా, నీవు దయాళుడు, నువ్వు దయాదాక్షిణ్య పురుడు అని, దీర్ఘశాంతము కృపా సత్యము కలిగిన దేవుడు అని నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభా అయ్యా, నీ కృపను గుర్చి నాయన న్యాయమును గుర్చి మేము పాడుటకు నాయన నిన్ను స్తుతించుటకు నిన్ను కీర్తించుటకు నువ్వు ఇచ్చిన కృపకై కృతజ్ఞత స్తోత్రాలు. దేవా, నీకు స్తోత్ర. దయ దాక్షిణ్యపురుడా, దీర్ఘశాంతము కృపా సత్యము కలిగిన దేవా, నీకు వేలాది కృతజ్ఞత స్తోత్ర. ఈ దినం తండ్రి మా నోటితో నాయన నీ యొక్క విశ్వాస్యతను గురించి నీ గురించి నాయన పలుకమని సెలవిచ్చినావు. తరతరములో నీ విశ్వాస్యతను మా నోటితో తెలియచేయమని సెలవిచ్చిన దేవా, మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామాన్ని నీ నామం ఘనతను నిన్ను కీర్తించుటకు నిన్ను గణపరచుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ నిన్ను గణపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరిపోతుందాం. నన్ను చేయమంటారా మళ్ళీ? మహోన్నతుడైన నా ప్రియ ప్రభు, మీ పాదాలకు వందనాలు అయ్యా. నువ్వు ఎంత దీర్ఘశాంతుడవో, ఎంత దయా దాక్షిణ్యం గల దేవుడవో, ఎంత కృపా సమృద్ధి గలవాడవో, నిత్యము నీ కృప ఎంత గొప్పగా మా యందు ఉన్నదో ప్రభు, మీరు ఈ రోజు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ కృప తెరుడై ఉంటుందని ప్రభు, నిత్యము అయ్యా తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తుడి కృపా సమాధానాలు మా అందరికీ నువ్వు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. నీ సత్యము తరతరాలు నిలిచి ఉన్నందుకు, నీ దయ
నీ కనికరము నిత్యము ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయాదాక్షిణ్య పూర్ణుడుగా, దీర్ఘశాంతుడుగా, కృపా సమృద్ధి గలవాడుగా, కృపా సత్యములతో నిండిన వాడుగా మా జీవితాలను అలంకరిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. నీ కృపను గురించి, నీతిని గురించి, న్యాయమును గురించి మేము ఎంతగానో నిన్ను కీర్తించి స్తుతించవలసిన వారమై ఉన్నామని ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా తండ్రి, ఆకాశము కంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో, నీ ఎంతో భయభక్తులు గలవారి నీ కృప అంత అధికముగా ఉందని మాకు మళ్ళీ ధైర్యపరిచి మాకు తోడుగా ఉన్నామని ప్రభుత్వంతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపాతిశయము నిత్యమును నేను కీర్తించదను. నీ విశ్వస్యతను నా నోటితో తెలియచేయాలని ప్రభు మీరు సెలవిచ్చారునైనా మేము ఇది జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ కృపను గురించిన మాటలు, నీ విశ్వస్యతను గురించిన మాటలు తరతరములు కూడా మేము మా నోటితో మిమ్మల్ని స్తుతించవలసిన వారమై ఉన్నామని ప్రభు మీరు జ్ఞాపకం చేయడమే కాదు, అది మా జీవితంలో ఒక నిబంధనగా మేము కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకే స్తోత్రములు. ఆకాశం ముందు నీ విశ్వస్యతను స్థిరపరచుకున్న దేవుడవు నాయన, నీ కృప కొరకే వేలాది వందనాలు. ఆ కృపను ప్రభు మా ఎడల మీరు కనపరుస్తున్న విధానం బట్టి దినము క్షణ క్షణము నీ కృపచేత మమ్మల్ని అలంకరించి మమ్మల్ని కాపాడి సంరక్షిస్తున్న విధానం బట్టి కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రభు మీకే వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ఇచ్చిన దాసుని మీ ఆత్మతో అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. మరొక దాసుని కూడా మీ ఆత్మతో అభిషేకించండి, మీ స్వాధీనం చేసుకోండి. మీ చిత్తము అయ్యా మీరే ప్రభు నీ కుమారుని ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్.